సో మా స్టార్స్ అనే యాప్ లాంచ్ అయ్యింది. ఇందులో మూవీ రివ్యూస్, గ్యాలరీ, ఆడియో ఫంక్షన్, ఈవెంట్స్, రిలీజెస్ ఇవన్నీ ఉంటాయి. మీరు కూడా మా స్టార్స్ యాప్ని ఫ్రీగా మీ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని మరిన్ని విశేషాలని తెలుసుకోవచ్చు. రిక్వెస్టింగ్ ఆల్ ద గెస్ట్ టు ప్లీజ్ బీ సీటెడ్. థియేట్రికల్ ట్రైలర్ మహేష్ బాబు గారు లాంచ్ చేస్తారు. మహేష్ బాబు గారు ఇక్కడే ఉంటారు. శ్రీ మూవీ థియేట్రికల్ ట్రైలర్ టు బి లాంచ్డ్ బై మహేష్ గారు. ట్రైలర్ లాంచ్. ఓకే, థియేట్రికల్ ట్రైలర్ అనంతరం మనందరం ఎదురు చూస్తున్నటువంటి స్వర్ణోత్సవ వేడుకలు ప్రారంభించేద్దాము. 50 సంవత్సరాలు అప్రతిహతంగా తేనె మనసుల నుంచి శ్రీ వరకు మనల్ని ఎంటర్టైన్ చేస్తూ, అలాగే మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకి అండగా నిలబడినటువంటి హీరో, నిర్మాత కృష్ణ గారిని అండ్ అలాగే విజయ నిర్మల గారు, నటి, నిర్మాత, డైరెక్టర్ సాదరంగా సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ విజయ నిర్మల గారు. సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ తెలుగు సినిమాలో వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అలాంటి మా అన్నయ్య లెజెండ్ కృష్ణ గారికి 50 సంవత్సరాలైన సందర్భంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండటం ఇవాళ నా అదృష్టం. అలాంటిది వారిని సన్మానించుకునే అవకాశం రావటం ఇంకా పెద్ద అదృష్టం. ఇవాళ మేము ఆయన మీద ప్రేమతో ఇది తయారు చేసాము. దీన్ని నాన్నకి ప్రేమతో మహేష్ బాబు గారు కృష్ణ గారికి ఇస్తారు. ముందుగా కృష్ణరాజు గారు ఈ స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా షీల్డ్ని సూపర్ స్టార్ కృష్ణ గారికి, విజయ నిర్మల గారికి అందిస్తారు.
నాకు ఈరోజు. మొట్టమొదటి ముప్పలేని శివ గారు నాకు ఒక షీల్డ్ ఇచ్చారు, మిత్రుడు కృష్ణకి ఇమ్మని. దాని బరువుతో నేను తట్టుకోలేకపోయినంత బరువు ఉంది దానికి. అదే కృష్ణ. సినిమా ప్రపంచం అనేదో తెలుగు సినిమా చరిత్రలో అంత బరువైన మనిషి, అంత ఉత్తముడు, అంత పౌరుషం, అగ్రెసివ్. నేను కాదు రెబల్ స్టార్, ఆయనే రెబల్ ప్రొడ్యూసర్. మహేష్ బాబు సినిమాల్లో ఇంట్రొడ్యూస్ చేస్తాను, బాబీ సినిమా తీస్తానన్నాను నేను అప్పుడు. అలాగా మాలో మాకు ఎక్కడ తేడా లేదు, ఒకే కుటుంబం. ప్రతి మగవాడి చరిత్ర వెనుక సపోర్టింగ్గా ఒక ఆడది ఉంటుందంటారు. అదే మా విజయ నిర్మల. ఈరోజు ఈ 50 సంవత్సరాల చరిత్రకి మళ్ళీ ఇప్పుడు 50 సంవత్సరం పూర్తులు అయిన తర్వాత ఈ శ్రీశ్రీ సినిమాలో యాక్ట్ చేయడం, అది చూస్తుంటేనే తెలుస్తుంది మళ్ళీ అవసరం ఎక్కడికి తగ్గలేదని. ప్రపంచం అధోగతి పాలైనప్పుడు, మీలాగా ఎక్కువ అలర చేసేటప్పుడు శ్రీశ్రీ లాంటి వాడు పుడతాడు అని అన్నాడు. ఇప్పుడు ఇంకా అలర చేశారంటే శ్రీశ్రీ కొడతాడు, జాగ్రత్త. కృష్ణ గారి సినిమా చూడడానికి ఎండలో పడి ఫస్ట్ డే జనాల మధ్య నుంచుని టికెట్ కొనుక్కుని జనాలతో యుద్ధం చేసి సినిమా చూసి సంతోషపడేవాళ్ళం. అటువంటిది కృష్ణ గారి సినిమాకి నేను సంగీతం చేస్తానని ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదు. దానికి కారణం నా మిత్రుడు, నా శ్రేయోభిలాషి ముప్పలనేని శివ గారి. ఈ అవకాశం ఇచ్చిన ముప్పలనేని శివ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒక సామాన్యుడు ఏదైనా ఎదురుగా అన్యాయం జరుగుతున్నప్పుడు గుండె మండి బర్న్ అయ్యే ప్రతి ఒక్కడు ఒక శ్రీశ్రీ అనే ఒక దీనిలో ఒక కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఈ శ్రీశ్రీ ఘన విజయం సాధించి సూపర్ స్టార్ గారికి 50 ఇయర్స్ ఆ గ్రాండ్ సెలబ్రేషన్స్లో పాలు పంచుకునే విధంగా గ్రేటెస్ట్ హిట్ అవ్వాలని ఆయనకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నిర్మాతల ముగ్గురు కూడా ఒక మంచి జాక్పాట్తో ఫస్ట్ హిట్ కొడుతున్నారు. నేను దాంట్లో ఒక కీలకమైన పాత్ర అమ్మతో పాటు వేయాలనుకున్నప్పుడు, వాళ్ళిద్దరు కలిసి నడుస్తున్న సినిమాలో నాకు అవకాశం ఉన్నప్పుడు, 50వ చిత్ర సినిమా అయినప్పుడు గర్వంగా ఫీల్ అయ్యాను. సూపర్ స్టార్ మహేష్ బాబు, అమేజింగ్ స్టార్ సుధీర్ బాబు ఇద్దరు దీంట్లో పాల్గొన్నామని చెప్పినప్పుడు కుటుంబం అంతా కేరింతలేసాం, సంతోషపడ్డాం. కాబట్టి శ్రీశ్రీ, ఈ శ్రీకృష్ణుడి ఘన చరిత్ర. జై హింద్. రైట్. ఈ చిత్రం చేస్తున్నప్పుడు నాకు చాలా ఆనందంగా ఉన్నింది. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత నేను కృష్ణ గారు కలిసి యాక్ట్ చేశాము. అది కూడా మేమిద్దరం 48, ఇది 48వ సినిమా. ఇంకా 2 సినిమాలు యాక్ట్ చేస్తే 50 సినిమాలు రికార్డ్ అవుతుంది. డైరెక్టర్ గారు శివ గారు చాలా గొప్పగా తీశారు. చాలా ఓర్పుతో షార్ట్ బై షార్ట్ చాలా ఆయన డైరెక్షన్ నాకు చాలా నచ్చింది. ఆ అభిమానులకు కూడా అందరికి కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్. నేను సినిమాల్లో నటించడం మొదలుపెట్టి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు నన్ను ఇక్కడ ఘనంగా సన్మానించినందుకు ప్రొడ్యూసర్స్కి, శివ గారికి నా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ వేదిక నుంచి ఈ రోజున నేను కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన వ్యక్తులు 2 ఉన్నారు. ఫస్ట్, తేనె మనసుల్లో నన్ను హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన ఆదుర్తి సుబ్బారావు గారు నాకు హీరోగా లైఫ్ ఇచ్చారు. ఆ తర్వాత డూండి గారు గూఢచారి 116 తీసి నాకు తిరుగులేని విజయాన్ని అందించి మాస్ హీరోగా ఇక వెనక్కి తిరిగి చూసుకోకుండా 50 సంవత్సరాలు కంప్లీట్ చేసే స్ట్రెంగ్త్ ఆ గూఢచారి సినిమా ఇచ్చింది. శివ వచ్చి ఈ పిక్చరు, మరాఠీ పిక్చర్ చూపిస్తే నాకు చాలా బాగా నచ్చింది కదా, చేస్తానని ఒప్పుకున్నాను. డెఫినెట్గా నా యాక్టింగ్ కెరియర్లో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోయే చిత్రం అవుతుంది. ఇలాంటి చిత్రంలో నటించే అవకాశం నాకు వచ్చినందుకు చాలా సంతోషం. శివాకి, ప్రొడ్యూసర్స్కి
థ్యాంక్స్. ఒక 4-5 నెలలు నాకు గుర్తు ఈ సినిమాలో నాన్నగారి గెటప్ ఫోటోలో చూశాను. చూడంగానే చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. ఒక్కసారిగా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చినాయి అనమాట. ఎందుకంటే నాన్నగారికి పెద్ద ఫ్యాన్ ఎవరైనా ఉంటే అది నేనే. నిజంగా చాలా ఆనందం వేసింది. శివ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇందాక ట్రైలర్ చూసినప్పుడు కూడా నిజంగా చాలా ఎక్సైటింగ్ అనిపించింది, ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామని. ఈరోజు నిజంగా చాలా అందంగా ఉంది. ఎప్పుడు నాన్నగారు నా ఫంక్షన్కి వస్తూ ఉంటారు, నేను వాళ్ళ నాన్నగారు ఫంక్షన్కి వచ్చాను. చాలా అందంగా ఉంది. డైరెక్టర్ ముప్పులనేని శివ గారికి, ప్రొడ్యూసర్స్కి ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.